ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా తిరుగుతున్నావు అంటే? నేను అడుగుతా ఉన్నాను, అమ్మటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కళ్ళు కాకులతో బిర్యా అంట. అది తప్ప ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. ఇంకేం చేయదా సుకన్య? మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదని చెప్తున్నాను. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి. రాంబాబు అన్న ఇంట్లో దాడి, 5 కార్ల ధ్వంసం, అద్దాలు ఇంట్లో ఇరిగిపోయినాయి, సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి. ఫ్లాష్ బ్యాక్. ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు. ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీలో పిల్లబచ్చ నెబ్బా చైల్డ్ ఆర్టిస్ట్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. చూడాలని ఉందే. ఏ తప్పు జరగకపోయినా, తిరుమలలో ఎటువంటి కల్తీ గాని, తిరుమల లడ్డు తయారు చేయకపోయినా సిబిఐ ఫైనల్ రిపోర్ట్ ఈ నెయ్యికి ఒక పేరు పెట్టింది, సింథటిక్ ఘీ. అంటే ఏంటి సార్? అంటే చుక్క పాలు గాని, గ్రాము వెన్న గాని లేకుండా తయారు చేసిన ఒక కెమికల్ నెయ్యి అది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అయిపోతేనే ఆయన పెద్ద తిలకం పెట్టుకుని ఒక ఆయన వచ్చినాడు, పవన్ కళ్యాణ్. చెప్పి తగలడు. అన్అపాలజెటిక్ హిందూ అట. నాకు నోరు కూడా తిరగడంలో పదం అది. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. అన్అపాలజెటిక్ సనాతని, అదే పదాలు తిరగడంలో మనకి. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా, కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం. పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం. ఎందుకు అడుగుతుంటానిక? గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం. చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? నేను డాన్స్ చేస్తేనేమో బ్రో అనే సినిమాలో పెడతారు, ఆయనేమో డాన్స్ చేయొచ్చు. నేను వేసిన డాన్స్ ఆయన వేసిన డాన్స్ ఒకటే. చూడు, చూసుకో. ఫ్లాష్ బ్యాక్. అసలు భోగాపురం ఎయిర్పోర్టు ఈ క్రెడిట్ అంతా నాదేను, క్రెడిట్ చోరీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఆయన పత్రికలు రాస్తా ఉంటాయి, ఆయన టీవీలు చెబుతా ఉంటాయి, అమాయక జనం నిజం అనుకుంటారని. అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ స్వామి. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సయ్యమ్మ. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు వచ్చినందుకు రాష్ట్రం గర్వపడాలి. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ చాలా సంతోషం. ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు. మండదా అక్క, మండదా చెల్లి, మండదా అన్న.
నన్ను పెట్టారు ఒక సినిమాలో, బ్రో అనే సినిమాలో. ఇంకా అద్భుతంగా చేద్దు నాకు చెప్పరా చేసి అవునా ఆచరిస్తూ చేస్తారా ఆల్ A to Z అని అడిగినటువంటి సన్నివేశాలు కూడా పెడుతుంది నేను. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇది మంది, ఇది జగన్ది, వాళ్ళ అబ్బు సొమ్ము, ఇది మన అబ్బు సొమ్ము. అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు నాకున్న సమస్యలు ఏదంటే ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి, నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. అతి నిజాయితీతనం, అతి మంచితనం. సిగ్గుండాలరా సంక్షేమం. ఏం మాట్లాడతాడు నువ్వు? సంక్షేమం. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? సంక్షేమం. సస్యశ్యామలం. శ్యామలం సవటం నీకు రాదులే. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. జగనట్ట 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 జగనట్ట. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగనన్న తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ నా మతం మానవత్వం. ఏంటి సార్ అది? నా మతం మానవత్వం. చూడు, తల్లి ఒక చిన్న పాపని తీసుకొని వచ్చి ఆ పాపకి క్యాన్సర్ వచ్చిందన్న ట్రీట్మెంట్ కి డబ్బులు లేవు, మీరు ఏదైనా హాస్పిటల్ చెప్తే మేము ఆ హాస్పిటల్ జాయిన్ చేసుకుని ఆ పిల్లని బతికించుకుంటామన్నా అని చెప్పి ప్రాధాయపడుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి తల్లి ఇది మన ప్రభుత్వం కాదమ్మా, ఇది మన ప్రభుత్వం కాదమ్మా, మన ప్రభుత్వం వచ్చాక చేపిద్దామమ్మా. మనిషి పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు? సబ్కో అస్సలాం అలైకుం. మొన్న ఈ మధ్య కాలంలోనే ఇదే పులివెందులోనే మొన్న లింగాలని 11 సార్లు అన్నాడు. మొన్న using the Gerber Weibull మీరు చెప్పేస్తారా? చెప్పేస్తారు. burnt trop or skimmed. ఇంగ్లీష్ మాట్లాడేది రాదు, తెలుగు మాట్లాడేది రాదు, చదువు రాదు, చదివేది రాదు. సామెతుంది చూడు, దూడ ఎందుకు దున్నపోతు ఈనిందేనంటే దూడను కట్టేసేయండి సార్. దున్నపోతు ఏమన్నా దున్నపోతు ఈనితో లేదు తెలియదు కదరా, నువ్వైతే ఈనేటట్టే ఉండవు. మనతో ఉంది, అసలు ఏం జరిగిందమ్మా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను భయపెట్టాలని చూస్తారేంద్రా, ఇక్కడ పులి బిడ్డరా? ఎవరు కుట్టారమ్మా ప్రధానంగా? చిలకలూరుపేట రమేష్ సిఏ గారు. ఫ్లాష్ బ్యాక్. అసలు నన్ను భయపెట్టాలని చూస్తారేంద్రా, ఇక్కడ పులి బిడ్డరా? రెడ్డి గారు అమ్మాయి. ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. అసలు One minute. బ్లడ్ లోనే ఉందిరా పవర్, నా కొడకల్లారా.